హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఇలా కొంచెం టైం తీసుకొని కనుక వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లీస్ట్ ఇలా కనుక చేసి పెట్టామంటే మన పిల్లల ఆరోగ్యము అండ్ మన కుటుంబం మొత్తం ఆరోగ్యము మన చేతుల్లోనే ఉందండి. సో అటువంటప్పుడు మనం అట్లీస్ట్ వారానికి ఒక్కసారి అయినా 2 సార్లు అయినా ఇలా కనుక చేసి పెట్టామంటే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. అండ్ అదేవిధంగా డైలీ మన వాకింగ్ కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఇలాంటి ఫుడ్ మనం బయట తినకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని కనుక చేసుకొని తిన్నాము అంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ ఏంటి, మన ఆరోగ్యం ఏంటి, రకరకాల హెల్త్ ఇష్యూస్ వీటన్నిటికీ మనం చెక్ పెట్టేసేయచ్చు. అండ్ పెద్దలు కూడా హ్యాపీగా తినేసేయచ్చు. నార్మల్ ఇడ్లీ దోశ ఇలా కాకుండా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా ట్రై చేయండి. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రాగి ఇడ్లీ అండి. దానికోసం మనం ముందుగా మినప్పప్పు ఒక 3/4 కప్పు తీసుకొని బౌల్లోకి ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోండి. వాష్ చేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని వీటిని మనం అట్లీస్ట్ 4 to 5 అవర్స్ సోక్ చేసుకోవాలి, పక్కన పెట్టేసుకుందాం. అండ్ దానికి మనము రాగులు ఫింగర్ మిల్లెట్ 2 కప్స్ చూడండి. ఈ రాగుల్ని 2 కప్స్ తీసేసుకొని వాష్ 2-3 టైమ్స్ చేసుకోండి. ఎందుకంటే మనకి రాగుల్లో ఎక్కువ డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి. సో అటువంటప్పుడు మీకు అవి వెళ్ళేంత వరకు మీరు వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని సరిపడా వీటిని కూడా 4 to 5 అవర్స్ సోక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఎందుకంటే ఇవన్నీ సోక్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. అండ్ ఈ ఇడ్లీకే మనము ఇడ్లీ రైస్ అండి 2 కప్స్ వేరే బౌల్లోకి ఇడ్లీ రైస్ 2 కప్స్ యాడ్ చేయండి. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. ఇవి యాడ్ చేసేసుకొని 1 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని ఇవి కూడా 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి సరిపడా వీటిని కూడా మనము 4 to 5 అవర్స్ సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ మనకి నానటానికి ఒక 4 to 5 అవర్స్ పడుతుంది. వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. ఒక 4 to 5 అవర్స్ తర్వాత మినపప్పు నేను బాగా క్లీన్ చేసేసి ఆ పొట్టు మొత్తం పోయేలాగా చేశానండి. అవి తీసిన తర్వాత బాగానే నానినవండి మన మినపప్పు. ఇవి కూడా మన బియ్యం చూద్దాము. బియ్యం కూడా బాగా నానినవి. వీటిని వాటర్ రిమూవ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దానికోసం అటుకులు ఒక 1/4 కప్పు యాడ్ చేసేసుకొని కొంచెం ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు మనము రాగులు చూద్దాము. రాగులు కూడా బాగా సోక్ అయినవండి. వీటిలో కూడా మనం వాటర్ రిమూవ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ రాగుల మిశ్రమాన్ని మొత్తం వాటర్ రిమూవ్ చేసేసుకొని యాడ్ చేసేసి సరిపడా వాటర్ మీకు ఎంత కావాలంటే అంత బ్యాటర్కి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసేసుకోండి. ఈ విధంగా కొంచెం గరుకుగా ఉంటుందండి. ఎందుకంటే బరకగా ఎందుకు ఉంటుందంటే మనకి రాగులు అలాగే వస్తాయి. సో ఏం ప్రాబ్లం లేదు. మిక్సీ పెట్టేసుకొని ఆ తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకొని దాంతోపాటు అటుకుల మిశ్రమం కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. అదే జార్లో కాబట్టి నో ప్రాబ్లం. మొత్తము 1 by 1 ఇట్లా మిక్సీ పట్టేసుకుందాం. థిక్ బ్యాటర్ చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది. దీన్ని కూడా మనం ఇందాక రాగి పిండి మిశ్రమం ఉంది కదా దానిలోనే ఆ బౌల్లోనే యాడ్ చేసేసుకుందాం. అండ్ అదేవిధంగా ఇంకా మన మినప్పప్పు ఉన్నాయి కదా నానబెట్టిన మినప్పప్పు అవి కూడా మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా థిక్ పేస్ట్గా చాలా సాఫ్ట్గా ఉంటుందండి మినప్పిండి. మీకు తెలుసు కదా ఈ విధంగా థిక్ బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసుకొని చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని కూడా మనం ఇందాక బ్యాటర్ ఉంది కదా అదే బ్యాటర్లోకి సేమ్ బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేద్దాం. మొత్తం ఒకసారి ఇప్పుడు 3 ఈవెన్గా కలిపేసేద్దాము. ఎందుకంటే మనం ఇడ్లీ వేసుకోవటానికి మొత్తం కలిపేసి పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా మనము రెస్ట్ ఇద్దాము దీనికి 8 hours ఆర్ ఓవర్ నైట్. చూడండి 8 hours ఆర్ ఓవర్ నైట్ తర్వాత ఇది చలికాలం కదా ఖచ్చితంగా ఓవర్ నైట్ మనం పక్కన పెట్టాలి, రెస్ట్ ఇవ్వాలి. చూడండి ఎంత బాగా పొంగిందో.
ఇంకా ఒక్కొక్కసారి ఎక్కువైతే మనకి ఆ పిండి పొంగి కింద బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా సరిపడా వాటర్, ఇడ్లీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా మీకు కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇడ్లీ వేసుకోవటానికి సరిపడా కన్సిస్టెన్సీ వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలుపుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనము ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని కొంచెం కొంచెంగా ఈ మిశ్రమాన్ని రాగిపిండి మిశ్రమాన్ని వేసేసుకుందాం ఆ ఇడ్లీ ప్లేట్లలో. ఈ విధంగా వేసేసుకొని మొత్తం మనం ఎన్ని ప్లేట్లు అయితే వేసుకుంటున్నామో వాటన్నింటినీ ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్ మొత్తాన్ని అరేంజ్ చేసేసుకుందాం 1 by 1. ఆ హోల్స్ ఉన్నాయి కదా, ఆ మధ్యలో కరెక్ట్గా పెట్టుకోండి, అప్పుడు మాత్రమే బాగా ఉడుకుతాయి, మన ఆవిరి మీద ఉడుకుతాయి రాగి ఇడ్లీ. ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని మనం ముందుగానే వాటరు యాడ్ చేసేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 5 minutes. దానిలో ఇవి పెట్టేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 12 to 15 minutes మీడియం టు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికినవో. ఇవి మనం అయిపోయిన తర్వాత టర్న్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. వీటిని బాగా కూల్ అవ్వనివ్వాలండి. బాగా కంప్లీట్గా కూల్ అయినప్పుడు మాత్రమే వీటిని డిమోల్డ్ చేసేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఇవి కూల్ అవ్వకపోతే సరిగా రావండి. కూల్ అయిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసేసుకోండి. ఇడ్లీని డిమోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకోండి. మీకు నచ్చిన చట్నీతోటి, నేను పల్లీ చట్నీతోటి సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీ ఆరు నచ్చిన కారం దేనితోనైనా సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ అంతే హెల్తీగా మన రెసిపీ ఈ విధంగా కనుక రెడీ చేసుకున్నామంటే చాలా బాగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని మనము తినేసేయొచ్చండి. అండ్ అదేవిధంగా ఇదే బ్యాటర్ తోటి దోశ, గుంత పొంగనాలు, ఊతప్పం మీకు ఎలా కావాలంటే అలా రెసిపీస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో దోశ చూపిస్తాను. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రెసిపీని మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ సూపర్ స్పంజీగా వచ్చినాయండి ఇడ్లీ. చూడండి ఎంత బాగా వచ్చినాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.